ఇంటిని ప్రేమించే కొడుకు దొరకడం అదృష్టమే కాని అమ్మ నాకు ఒక డౌట్, అందరూ పడిపోతే అమ్మ అని అంటారు, నాన్న అని ఎందుకు అనరు? రామ్ రాశి ఖన్నా వీళ్ళిద్దరి కాంబినేషన్ నాకు శివంలో అస్సలు నచ్చలేదు. వీళ్ళిద్దరితో మళ్ళీ ఇంకో సినిమానా? ఇది నా ఫస్ట్ నెగిటివ్ ఒపీనియన్ హైపర్ సినిమా మీద. ట్రైలర్లో అసలే తిక్కరేగిపోతుంటే ఈ ల్యాగ్ ఏంట్రా, ఈ డైలాగ్ విని అబ్బో అయితే సినిమాలో చాలా ల్యాగ్స్ ఉంటాయేమో. ఇది సినిమా మీద నాకు వచ్చిన సెకండ్ నెగిటివ్ ఒపీనియన్. ఇన్ని నెగిటివ్ ఒపీనియన్స్ పెట్టుకుని హైపర్ సినిమా మీద లీస్ట్ కాదు కదా నో ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళా. మరి నా ఒపీనియన్ మారిందా? ఈ సినిమా నాకు నచ్చిందా లేదా చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. నాన్న మీద హైపర్ ప్రేమున్న ఒక కొడుకు తన నాన్నకొచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తాడు అనేదే హైపర్ సినిమా స్టోరీ. అండ్ ఇంత హైపర్ ప్రేమ ఉన్న ఆ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ని మన ఎనర్జెటిక్ స్టార్ రామ్ చాలా అద్భుతంగా హైపర్గా పర్ఫామ్ చేశాడు. నేను శైలజ సినిమాతో తను ఏ స్టార్ని కాపీ కొట్టడు, తనకంటూ ఒక స్టైల్ ఉంది అన్న మార్క్ని ప్రూవ్ చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు. అండ్ అది కంటిన్యూ అయింది హైపర్ సినిమాలో. తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో అందరినీ కొల్లగొట్టేశాడు. అండ్ అలాగే ఈ సినిమాలో డాన్స్ గురించి చెప్పనక్కర్లేదు. హైపర్ టైటిల్ సాంగ్లో డాన్స్ చితక్కొట్టేశాడు. ఫైట్స్, కామెడీ టైమింగ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. హైపర్ సినిమాకే హైపర్ హైలైట్ గా నిలిచాడు మన ఎనర్జెటిక్ స్టార్ రామ్. రాశి ఖన్నా రామ్ పక్కన ఈసారి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. రామ్ పర్సనాలిటీకి సరిపోవాలి అని రాశి ఖన్నా సన్నబడినట్టు కూడా అనిపించింది. రామ్ ఎనర్జీకి ఏ మాత్రం తీసిపోకుండా తగ్గిపోకుండా పర్ఫెక్ట్ గా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది రాశి ఖన్నా హైపర్ సినిమాలో. అండ్ ఇప్పటి వరకు రాశి ఖన్నా యాక్ట్ చేసిన సినిమా అన్నింట్లో ఈ సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని నాకు అనిపించింది. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ని కూడా చాలా మంచి వేరియేషన్స్ చూపించింది. నన్నైతే బాగా ఇంప్రెస్ చేసింది రాశి ఖన్నా. ఫాదర్ క్యారెక్టర్లో సత్యరాజ్ జీవించాడు. సెంటిమెంట్ని, కామెడీని అద్భుతంగా పండించాడు. మురళీ శర్మ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో సూపర్బ్గా ఉంది, కానీ సెకండ్ హాఫ్లో ఎస్పెషలీ ప్రీ క్లైమాక్స్లో సత్యరాజ్తో ఉన్న సీన్ యాక్చువల్గా అయితే ఎమోషనల్ సీన్, కానీ చాలా కామెడీగా అనిపించింది. ఎందుకో ఆ డైలాగ్స్ మురళీ శర్మ చెప్తూ ఉంటే చాలా వెటకారంగానో తనకి సూట్ అవ్వలేదేమో అనిపించింది. రావు రమేష్ గురించి చెప్పనక్కలేదు. కనిపించిన ప్రతి సీన్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అద్దరు కొట్టేశాడు. కొన్ని చోట్ల నవ్వించాడు కూడా. పోసాని కృష్ణమురళి, జేపీ కనిపించిన ప్రతి సీన్, రామ్ ఇంకా రాశి ఖన్నా క్రియేట్ చేసిన కామెడీ కడుపుబ్బా నవ్వించేశాయి. తులసి, ప్రియా, సత్యం రాజేష్, ప్రవీణ్, నవీన్, సుమన్, ప్రియాంక కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్కి పూర్తి న్యాయం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ కంపోజ్ చేసిన అన్ని సాంగ్స్లో 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ అందులో నా పర్సనల్ ఫేవరెట్ ఈస్ అనుదీప్ దేవ్ పాడిన కమ్బ్యాక్ సాంగ్. అసలు ఆ సిచ్యువేషనే చాలా బాగుంది, బ్యాక్ నుంచి చూసి లవ్ చేయడం. కానీ కొన్ని సీన్స్లో మాత్రం సాంగ్స్ స్పీడ్ బ్రేకర్స్లా అనిపించాయి. అసలే ల్యాగ్ ఉన్న సీన్ని లాగినట్టు అనిపించింది. మణిశర్మ గారు కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్గా ఉంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, స్టార్ కాస్ట్ పర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి. ఎడిటింగే ఇంకొంచెం క్రిస్ప్గా ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ కూడా ఇంకొంచెం డిఫరెంట్గా తీసుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే రామ్ ఇంకా రావు రమేష్ మధ్యన జరిగే ఆ మైండ్ గేమ్స్లో లాజిక్స్ అనేవే లేవు. ప్లస్ ఇలాంటి జిమ్మిక్స్ మనం ఆల్రెడీ చాలా సినిమాల్లోనే చూసేసాము. సో స్టోరీ కూడా ప్రెడిక్టబుల్గా, రొటీన్గా ఉంది. కొత్తదనం అనేది చాలా మిస్సింగ్ ఉంది హైపర్ సినిమాలో. అండ్ దట్ టు ఇన్ సెకండ్ హాఫ్. ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఫార్ములాని తీసుకొని అందులో మార్పులు చేర్పులు చేసేసి హైపర్ సినిమా తీసినట్టు అనిపించింది. కానీ ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో చాలా నాగ్గా హ్యాండిల్ చేయడం వల్ల ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేది పుష్కలంగా ఉంది. అమ్మంటే పిచ్చి, అన్నంటే పిచ్చి, అక్కంటే పిచ్చి, చెల్లంటే పిచ్చి, ఫ్రెండ్ అంటే పిచ్చి, లవర్ అంటే పిచ్చి, ఆఖరికి ప్రేమ అంటే పిచ్చి ఉన్న సినిమాలు కూడా చూసేసాము. కానీ నాన్న మీద ఇంత డిఫరెంట్ పిచ్చి ప్రేమని ఫర్ ది ఫస్ట్ టైం స్క్రీన్ పైన కనిపించిందనే చెప్పాలి. సో హైపర్ సినిమా డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ మళ్ళీ కందరీగ లాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కందరీగ అంత కాకపోయినా హైపర్ కూడా హైపర్ ఎంటర్టైన్మెంట్ నే ఇచ్చింది. రావు రమేష్ రామ్ని ఇరికించిన సీన్ చాలా బాగా తీశారు. అందులో లాజిక్ కూడా చాలా బాగుంది. సత్యరాజ్ క్యారెక్టరైజేషన్, ఆయన పలికే డైలాగ్స్, నాన్న మీద ప్రేమ, గవర్నమెంట్ ఉద్యోగి సిగ్నేచర్కు ఉండే వాల్యూ, ఇవన్నీ చాలా బాగా తెరకెక్కించారు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. అక్కడక్కడ ల్యాగ్స్ ఉన్నా, అక్కడక్కడ లాజిక్స్ మిస్ అయినా ఎక్కడా బోర్ కొట్టలేదు. అంటే అంటారు కదా, మ్యాజిక్ని ఫీల్ అవ్వాలంటే లాజిక్స్ని పక్కన పడేయాలి అని. అలా ఈ సినిమా చూస్తున్నప్పుడు లాజిక్స్ని మనం పక్కన పడేయగలిగితే హైపర్ సినిమా మనకి హైపర్గా నచ్చుతుంది. అందుకే ఐఎమ్ గోయింగ్ విత్
3 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. దసరా హాలిడేస్లో పిల్లలందరినీ హ్యాపీగా ఈ సినిమాకి తీసుకెళ్ళొచ్చు. హ్యాపీ దసరా. I think Dhoni, listen to me. Dhoni, listen to me. I just shouted like Dhoni, Dhoni, Dhoni. బాగుంది, Average. సూపర్ బాగుంది. This movie hype. బాగుందండి. కమర్షియల్ మూవీ అవుట్ అండ్ అవుట్ చాలా కామెడీ ఉంది.